వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు ఫటాఫట్ 2 మినిట్స్ రసం చీటి ఎలా చూపిపోతాను నేను. సింపుల్, దీనికి పప్పు గిప్పు ఎంత ఏం అవసరం లేదు. సో మీకు తొందరగా ఫాస్ట్గా అయిపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఎవరో చెప్పేది నేను కూడా షాక్ అయ్యాను, 2 మినిట్స్లో ఎలాంటి రసం చూసేదని. కానీ చాలా టేస్ట్ మంచిగా వచ్చింది. నేను చూసి మళ్ళీ నేను వీడియో పెడుతున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను. ఒక టమాటో, ఒక చిన్న గోడి సైజ్ అంత చింతపండు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి ఒక 4, 5 తీసుకున్నాను నేను. పచ్చిమిర్చి ఒక 2. మీరు కారం చూసి తీసుకొని, నాకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం కారం ఎక్కువ 2 ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక చిన్న మిక్సీ బౌల్ తీసుకున్నాను. మిక్సీ బౌల్లో చింతపండు, వెల్లుల్లి, మిరపకాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2, మళ్ళీ జీలకర్ర, దీంట్లో మిరియాలు వేసుకున్నాను. దీంట్లోనే ఒక హాఫ్ టమాటా యాడ్ చేసుకుంటాను. కొద్దిగా కొత్తిమీర, దీన్ని మంచిగా కొద్దిగా వాటర్ పోసి మంచిగా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా నున్నగా పేస్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా మనం పసుపు యాడ్ చేసుకున్నాం. పసుపు, కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నాను. కడాయిలోకి ఆయిల్ పోసుకొని నేను ఇప్పుడు పోపు పెట్టుకున్నాను. దీనికి ఇది వేరే ఏం లేదు, దీనికి వేరే పోపుకి ఏం లేదు కాబట్టి ఇప్పుడే పోపు పెడుతున్నాం అంతే. మిరగతే వేరే యాక్టివిటీ ఏం లేదు దీనికి. సో ఇప్పుడు ఇది ఆవాలు మంచి చిటపటాలండి. చిటపటానేటప్పుడు మనం ఇంకా హాఫ్ టమాటో ఉండేదని యాడ్ చేసుకుందాం. ఆవాలు చిటపట ఉంటుందండి. ఇప్పుడు కరివేపాకు, మిగతా హాఫ్ టమాటో ఇప్పుడు యాడ్ చేసుకుందాం. హాఫ్ టమాటో యాడ్ చేసుకున్న తర్వాత టమాటో కొంచెం బాగా మగ్గని సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఆ పేస్ట్ యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు టమాటో మాగిందండి. ఇంత మాగి సరిపోతాయి, ఇంత ఎక్కువ పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి పేస్ట్ అనేది బాగుండదు. ఇప్పుడు మనం ఆ పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా. వాటర్ ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి కొద్దిగా వేగాలి. ఇది అన్ని మనం పచ్చిగా మిక్స్ చేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇది కొద్దిగా వేగాలి. కొంచెం ఆయిల్ సపరేషన్ అయ్యేటప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఎంత కావాలంటే వాటర్ యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇది వేగిందంటే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం ఎంత కావాలంత. ఇప్పుడు నేను దీనికి ఒక 2 లీటర్స్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. మీకు ఎంత కావాలని చూసి యాడ్ చేసుకోండి. కానీ వాటర్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది దీనికి. సో ఇది అయిపోయింది. ఇప్పుడు దీనికి టేస్ట్ తగినట్టు ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా తెల్లాలి. ఇది మంచిగా తెల్లేటప్పుడు మనం దీనికి స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకుందాం. ఇప్పుడు ఇది తెల్లుతుంది, రెడీ అయిపోయింది రసం. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. దీనికి కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ సర్వ్ చేసుకుందాం. చాలా టేస్ట్, నేను ఏమనుకున్నాను చాలా టేస్ట్గా ఉండండి ఇది. మీరు ఇలాగే ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.